Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము టుడే గాడ్స్ ప్రామిస్. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. We have peace with God through our Lord Jesus Christ. The book of Romans chapter 5 verses 1. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడైన యెహోవా తెలియజేస్తున్న వాగ్దానం ఏమిటి అంటే, మన ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానమును కలిగి ఉందుము అని దేవుని యొక్క లేఖన భాగం మనతో తెలియజేస్తుంది. చూడండి ప్రియులారా, దేవుడు మన కోసం తన ప్రాణాన్ని సిలువలోని త్యాగం చేసి ఉన్నాడు. కాబట్టి మనమందరమును విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడి మన దేవుడైన యేసుక్రీస్తు ద్వారా మనం సమాధానమును కలిగి ఉండాలి. విశ్వాసము వలన దేవుని యొక్క కృప మనకు అనుగ్రహించబడుతుందండి. మనము దేవుని యందు నిరీక్షణ గలవారై, శ్రమని యందు ఓర్పు గలవారై, ఓర్పునందు నిరీక్షణ గలవారై దేవునితో సమాధానపడి శ్రమయందు మనం అతిశయపడాలి. ఎందుకంటే నిరీక్షణ అనేది మనలను సిగ్గుపరచకుండా దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ మనకు రక్షణగా ఉంటూ దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో స్మరించబడుతుంది. చూడండి, దేవుడు ఎంత మంచి దేవుడు. కనుకనే మనము దేవునితో సమాధానపడి జీవించాలండి. మన జీవితాలు ఎలా ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి దీన స్థితిలో ఉన్నా సరే, మనం దేవుడిని విడిచిపెట్టే వారముగా కాకుండా దేవుడిని అనుసరించి దేవుని యందు విశ్వాసము గల బిడ్డలంగా మనం ఎంచబడి నీతిమంతులుగాను నిరీక్షణ గలవారై ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మన హృదయాలలో తన ప్రేమతోనూ తన యొక్క పరిశుద్ధ ఆత్మతోనూ అభిషేకంతోనూ దేవుడు మనలందరినీ తప్పకుండా అభిషేకిస్తాడు. కనుకనే మనం దేవుని యందు సమాధాన పడాలి. ఒక్కొక్కసారి మన జీవితాలలోనూ అనేక సమస్యలు, అనేక ఆందోళనలు, వాటిని బట్టి చింతిస్తాము, ఎంతగానో బాధపడతాము. కానీ మనలను రక్షించుకున్న మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మనము రక్షించబడతాం. కనుకనే నీవు నేను మనమందరమును మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా సమాధానమును మనమందరమును కలిగి ఉందుము గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవము గల దేవా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నా దేవా నీకు వందనాలు. ఇంత చక్కటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు. అవును ప్రభువా, నీవు నిజమైన దేవుడవు, నీతిమంతుడవు, సత్యవంతుడవు. దేవా, నీ యందు మేము నిరీక్షగలవారై శ్రమల యందును ఓర్పు కలిగి మేమందరమును నీ ఎడల విశ్వాసం పొందిన బిడ్డలంగా మేము నీ యొక్క కృపను పొందుకుని భాగ్యమును మాకును దయచేయండి. ప్రభువా, నీతో సమాధానమును కలిగి నేను వెంబడించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.